నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కేసుల విచారణ పూర్తయి తీర్పు వచ్చే సమయానికి జడ్జి బదిలీ అయితే ఇలా ఒకసారో రెండు సార్లు కాదు 5 సార్లు జరిగితే పైగా కేసుల విచారణ అదే పనిగా వాయిదా పడుతుంటే నిందితుడి వ్యతిరేకులు ఏ వాయిదాను వ్యతిరేకించకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా తెర వెనుక ఏదో జరుగుతుందని. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది ఇదే అనుమానం వ్యక్తం చేశారు. కేసుల విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. మరి జగన్ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఈ అంశంపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సైద్ రఫీ గారు. నమస్తే సార్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి. బీజేపీ నుంచి సీనియర్ నాయకులు విఠల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉప్పాల లక్ష్మణ్ గారు. నమస్తే సార్. రఫీ గారు, యాక్చువల్గా ఈ సుప్రీంకోర్టులో జరిగినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి వేసినటువంటి ఈ జగన్ అక్రమాస్తుల కేసులు ఎటువంటి పురోగతి లేదు, గత 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీదే ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారు, కాబట్టి వీటిని త్వరితగతిన విచారించాల్సిన సమయం ఆసన్నమవడం కాదు, ఎప్పుడో ఇది జరగాల్సింది, ఇప్పటికే లేట్ అయిపోయిందని రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కూడా దాదాపుగా ఒక 1 year అయిందని అంటున్నారు. ఆయన పిటిషన్ అసలు విచారణకు రావడానికే ఇంత టైం పట్టింది. ఇదంతా దీని ప్రకారంగా ఒక తీవ్రమైన ఆరోపణే ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు గారి న్యాయవాది చేశారు అనేది తెలుస్తోంది. ఏమిటది? ఈ స్థాయిలో ఒకసారి అయితే యాక్సిడెంటు, రెండోసారి అయితే గనక కోయిన్సిడెన్సు, మూడోసారి అయితే గనక ఏదైనా శత్రుపక్షం కుట్రేమన్నా ఉందా అని ఏదైనా ఆలోచిస్తాం కదా ఏ విషయంలో అయినా. ఇన్నిసార్లు 5 జడ్జిలు కేసులు వినటం దగ్గర తీర్పు ఇచ్చే టైంకి వాళ్ళు బదిలీ అవటం, ఇది కూడా ట్రయల్ కాదు, డిశ్చార్జ్ పిటిషన్స్. మనకు తెలుసు జగన్ అక్రమాస్తుల కేసులో, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో చాలామంది ఎక్యూజ్డ్గా ఉన్నారు. వారందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ద్వారా ఆ డిశ్చార్జ్ పిటిషన్లకి సంబంధించిన తీర్పు వచ్చేసరికి ఇప్పటి వరకు 5 జడ్జిలు మారటం ద్వారా మళ్ళీ కొత్త జడ్జి రావటం, మళ్ళీ మొదటి నుంచి వినడం, మళ్ళీ తీర్పు రిజర్వ్లో పెట్టడం, మళ్ళీ జడ్జి మారటం, మళ్ళీ మొదటి నుంచి వినడం, ఇలాగే సరిపోతుంది. ఇది సిబిఐ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేదంటే కనుక వారి తరపునటువంటి ఉన్నవారు మొత్తంగా కూడా కొల్యూడైనట్లు కాదా అని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దీంట్లో ఎంతవరకు ఇది కనపడుతుంది, ఆ ఆరోపణ ఎంత సహేతుకంగా కనపడుతుంది? రఫీ గారు. నమస్కారం సురేష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభోదయం. అలాగే ఈ టీవీ చూస్తున్నటువంటి వీక్షకులు అందరూ కూడా నమస్కారం. సురేష్ గారు, ఈ మొత్తం కూడా నేను చదివాను. మెడ మీద తల ఉంటే చాలు, అతనే మేధావి అవ్వాల్సిన అవసరం లేదు, అతనికి 5 భాషలు రావాల్సిన అవసరంలా. సిబిఐ సహకారంతోనే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఈ 12 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయనేది రేపు సూర్యుడు ఉదయిస్తాడన్నంత నిజం. రేపు సూర్యుడు ఉదయించలేదనుకోండి, నేను చెప్పింది అబద్ధం. కుంభకౌటు ఢిల్లీలో చూస్తున్నాం, మళ్ళీ పిలిచారంట. ఎన్నికల్లో ఉన్నటువంటి నామినేషన్ వేసే రోజే కేజ్రీవాల్ గారిని మళ్ళీ మీరు రావాలండి అన్నారంట. అక్కడ కుంభకోణం 100 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసింది 47,000 కోట్ల రూపాయలు 12 సంవత్సరాలు. అది సంవత్సరం. సీఎం వెళ్ళాడు జైలుకి, డిప్యూటీ సీఎం వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు. అంటే సిబిఐ అక్కడ ఎంత చురుగ్గా పనిచేస్తుందో, ఇక్కడ ఎంత నిద్రపోతుందో. మెడ మీద తల ఉంటే చాలు వాడికి అర్థం అవుతుందని చెప్తున్నాను నేను. దీనికి చదవలసిన అవసరం లేదు, శోధించవలసిన అవసరం లేదు, ఇంకేంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నత్త కంటే కూడా ఇంకా స్లోగా నడుస్తుంది. బాగా మిలాఖాత్ అయ్యి సిబిఐ జగన్మోహన్ రెడ్డి మిలాఖాత్ అయ్యి ఈ కేసుని ఇలాగా పడ్డబెట్టారు.
ఇది న్యాయ వ్యవస్థకి ఛాలెంజ్, సిబిఐకి సిగ్గుచేటు. సిబిఐ సిగ్గుపడాల. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేనటువంటి చెతగాని సిబిఐగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నమోదైపోయింది. ఇక్కడ ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు హాస్పిటల్లో ఉంటే. మరి అదే సిబిఐ జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి లోపలేసేసి అక్కడే దాని చేతులు బలంగా పటిష్టంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమే మ్యామే అంటున్నాయి. మరి దీనికి ఎవరు ఉన్నారు? మరి ఎందుకు సిబిఐ మీద ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే పెద్దలు ఉన్నారు. అందుకనే జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఇందులో ఏమి నేను పౌరుడుగా మాట్లాడుతున్నా, తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టండి. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇలాంటి కేసు, 2 కేసులు రఘురామకృష్ణరాజు గారు చేసింది 1 year, 2 పంచీలు మారినాయి. మళ్ళీ సోమవారానికి వాయిదా పడింది. ఆ సోమవారం నాడు కూడా వస్తుందో రాదో తెలియదు. స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రాజకీయ నాయకుల అవినీతి మీద స్పెషల్ కోర్టులు పెట్టి సంవత్సరంకెల్లా కంప్లీట్ చేయమని చెప్పిన దానికి దిక్కు దివాణం లేకుండా పోయింది ఈ దేశంలో. ఈ కేసే కాదు, వివేక హత్య కేసు 6 సంవత్సరాలు దాటింది. తెలంగాణ జడ్జి గారు అన్నాడు, హైకోర్టు జడ్జి గారు, అసలు ఇది ఎప్పుడు ట్రయల్కి వస్తుందో నేనైతే చెప్పలేను అదే అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, హైదరాబాద్ రావాలంటే 60 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, కాబట్టి నేను రాలేనంటే కోర్టులు సరే అన్నాయి. ఒక ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చి వెళ్ళడానికి 60 లక్షల రూపాయలు ఎందుకు అవుతాయి నాకు చూపించు, ఇది నీ ప్రైవేట్ కేసు, గవర్నమెంట్ కేసు కాదు, నీ డబ్బులు పెట్టుకొని నువ్వు రావాలి అని కోర్టు అడగలేకపోయింది. సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రేపు సోమవారం నాడు ఏదో చేస్తారు, నాకైతే నమ్మకం లేదు. ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. 150 డిశ్చార్జ్ పిటిషన్లు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా జడ్జిమెంట్ రాలా. సిబిఐ కోర్టులో, హైదరాబాద్ లాంపల్లి కోర్టులో వచ్చింది అనుకోండి, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు అతను, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు ఒక బెంచి చెప్తే ధర్మాసనాన్ని అడగొచ్చు. అది 150 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎప్పుడుగా అవుద్ది సార్? ఇప్పటికే 12, నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలు పట్టచ్చు, ఇంకేమైనా పట్టకపోవచ్చు కూడా, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, 100 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ సమీక్ష చేసుకోవాలా. ఏంటిది మన కర్మ? ఒక వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని శాసిస్తున్నాడే అని చెప్పి ఆత్మ పరిశీలన పాలకులు చేసుకోవాలా, సిబిఐ చేసుకోవాలా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు చేసుకోవాలా. నేను ఒకటే సలహా ఇస్తున్నాను సార్, సిటీ 24/7 ద్వారా జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమనండి. డిశ్చార్జ్ పిటిషన్లు టక్క మొత్తం 3 నెలలు అయిపోతాయి. బెయిల్ క్యాన్సిల్ చేసి అతను కనుక జైలుకి వెళ్ళాడా, ఆ డిశ్చార్జ్ పిటిషన్ మొత్తం క్యాన్సిల్, కొలిక్కి వచ్చేస్తాయి, కేసు హియరింగ్కి వచ్చేస్తుంది. 1 సంవత్సరం లోపల జడ్జిమెంట్ వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రావచ్చు, లేదా వ్యతిరేకంగా రావచ్చు. మరి ఆ పని సిబిఐ అడగగలదా సుప్రీంకోర్టుని? లేదా సుప్రీంకోర్టు స్వయంగానే ఇదొక మార్గం అని చెప్పి ఆలోచించి చేయగలదా? నాకైతే నమ్మకం లేదు. కాబట్టి ఈ పాలకులు, ఈ కోర్టులు, ఈ న్యాయవాదులు, ఈ న్యాయశాస్త్ర కోవితులు, వాళ్ళందరికీ ఛాలెంజ్ ఇది. ఏం చేయలేరు అతను, ఆ కేసులు అలాగే. ఓకే, ఇండైరెక్ట్గా విఠల్ గారు, మీరు కూటమిలో ఉన్నా కానీ మీ పాత్రని చెప్పకనే చెబుతోంది అంటున్నారు. అఫ్ కోర్స్ ఆయన డైరెక్ట్గా అనకపోయినా కానీ, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేశారు. 100 కోట్ల రూపాయలు, అది కూడా ఏమీ మనీ ట్రైల్ లేనటువంటిది, ఒకవేళ అమలు కానటువంటి వెనక్కి తీసుకోబడినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ
100 కోట్ల రూపాయలు పాలసీ కనుక ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరిగేది అని చెప్పేసి పెట్టినటువంటి కేసులో డిప్యూటీ సీఎం అలాగే కవిత ఇటువంటి వాళ్ళందరినీ ఆగమేఘాల మీద సిబిఐ ఈడీలు వెంటపడి జైల్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఈడీ విచారణకు రమ్మంటున్నారు అని చెప్పేసి అఫ్కోర్స్ మీరు డిటాచ్ చేసుకోవచ్చు, మాకేం సంబంధం, సిబిఐ ఈడీలు అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి. కానీ ఆ రకంగా కనపడటం లేదు. సిబిఐని స్వయాన సుప్రీంకోర్టు గతంలో ఒకసారి అంది, ఇట్ ఈస్ టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ద ప్యారెట్ ఇన్ ద కేజ్ అని చెప్పేసి. అంటే దాని అర్థం అందరికీ తెలుసు, పంజరంలో చిలక కాదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి సిబిఐని. కాబట్టి పంజరం లాంటి పంజరంలో ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం పంజరంలో చిలకలాగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పేసి ఇటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు లేకపోతే అనుమానాలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు 10 సంవత్సరాలుగా ఏమాత్రం ముందుకు అసలు ట్రయలే స్టార్ట్ కాకపోగా డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క తీర్పులే రిజర్వ్లో పెట్టి ఇప్పటివరకు ఒక్క తీర్పు కూడా ప్రొనౌన్స్ చేయలేదు. కనీసం వాటినన్నా ప్రొనౌన్స్ చేయమని చెప్పేసి ఇప్పుడు ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి విచారణలో భాగంగా ఆర్ఆర్ఆర్ తరపు రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇంకొక వాయిదా వేయండి, దానికి సంబంధించి ఇప్పటివరకు వాదించినటువంటి ఆయన అందుబాటులో లేరు, ముంబైలో ఉన్నారని చెప్పేసి. అలాగే సిబిఐ ఎప్పుడు కూడా ఏ వాయిదాని కూడా వ్యతిరేకించలేదు. కాబట్టి ఇక్కడే అర్థమవుతోంది కొల్లుడైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్న నిందితులతోనూ ఆయనతోనూ అనేటువంటి ఆరోపణకి ఇక్కడ ఆధారంగా కనపడుతోంది. అదే రఫీ గారు కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు. మరి కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రకమైనటువంటి ఇద్దరితోనూ చెలిమి చేయడాన్ని ఎలా చూడాలి, ఏమనుకోవాలి? సురేష్ గారు నమస్కారం. మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రము రాష్ట్రము కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. వాటన్నింటికీ కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు విషయంలోకి వస్తే ఈ రోజున అంటే ముందుగా మన నోళ్లు కట్టేసే విధానం ఏంటంటే కోర్టుల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనే దాన్ని ఒకదాన్ని మనకు అలవాటు చేశారు. దాని ద్వారా ఏమవుతున్నాయంటే పబ్లిక్ లో నుంచి ఎటువంటి విమర్శాత్మకమైనటువంటి భాష రానప్పుడు కోర్టులు కూడా ఇవాళ మోనోపలిగా అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, కేసుల విషయానికి వస్తే అనేకమైన కేసులు ఈ రోజున పెండింగ్ లో ఉంది. అనేక మంది దీన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజున చలామణి అవటం అనేది మనం చూస్తున్నాం. అందులో అగ్రగణ్యుడు, అందరికీ మార్గదర్శకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు చేసినా అల్టిమేట్ గా కోర్టుకి వెళ్ళాలా, కోర్టులో నేను ఏదో ఒక విధంగా కాలయాపన చేసి నా కాలం అయిపోయేంత వరకు, అంటే నేను ఆయన్ని కించపరచాలనో లేకపోతే ఆయన యొక్క ఆయుష్ని గురించి నేను మాట్లాడాలనో నా ఉద్దేశం కాదు. కానీ నాకు తెలిసి అయితే ఆయన ఉన్నంత కాలంలో ఈ కేసులు ఏవి పరిష్కారం కావు. ఇటువంటివి అనేకమైన కేసులు. రెండోది వచ్చేటప్పటికే గతంలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన చేసేటువంటి వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయి అంటే మొట్టమొదట కోర్టును చెప్పుకునే వాళ్ళం, తరువాత మిగతా రంగాలన్నింటినీ చెప్పుకునే వాళ్ళం. కానీ ఒక వ్యక్తికి కేవలం బెయిల్ ఇవ్వటానికి ₹1 కోటి డీల్ జరిగిందని గతంలో మనం విన్నాం. అంటే ఎంత నీచమైన పరిస్థితికి ఈ రోజున మన న్యాయ వ్యవస్థ దిగజారిపోయిందో వింటూ ఉంటే మనకి బాధేస్తుంది. ఈ విధమైనటువంటి వ్యవస్థ కొనసాగుతున్నంత కాలం ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కేసే కాదు. మొన్నటిదాకా మనం చూసాం డైలీ సీరియల్ లాగా ఎవరిది, అవినాష్ రెడ్డి గారిది. ఆయన్ని కూడా ఇదే పద్ధతి. ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటేనే మనకి విచిత్రం అనిపిస్తుంది. ఈ విధంగా అంటే
పేద ప్రజలకేమో న్యాయం బహుదూరంలో ఉన్నది. అదే ధనవంతులకి, డబ్బు వెచ్చించగలిగిన వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రజల్ని దోచుకున్న సొమ్ముతోటి కాపాడబడటానికి వాళ్ళకి ఈ ధనం కూడా ఉపయోగపడుతున్నది. కోట్లాది రూపాయలు ఈ రోజున కోర్టుల దగ్గర చేతులు మారుతున్నాయంటే ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఇండియాకి ఇంకేదీ లేదేమో అనిపిస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ యొక్క కోర్టుల యొక్క విధి విధానాలని ఎంతో కొంత మార్చాల్సిన అవసరం కూడా కనపడుతుంది. కారణం ఏమంటే వాళ్ళు మోనోపోలీగా పోతూ నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అనే భావంతో ఈ విధమైనటువంటి ప్రవర్తన వాళ్ళు కొనసాగిస్తున్నారనేది నా భావన. అందుకోసం కోర్టులకి, జడ్జీలకు కూడా కొంత దాన్ని ఏమంటారా అంటే ఒక సిస్టమ్ పెట్టాలా. అదేవిధంగా వాళ్ళైనప్పటికీ తప్పు చేస్తే వారిని పనిష్మెంట్ చేయడానికి మిగతా వ్యవస్థని ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కనపడుతోంది. లేని పక్షంలో ఇదొక ఫ్యాషన్ అయిపోతుంది. ప్రజాధనాన్ని దోచుకొని అదేమంటే కోర్టులో చూసుకుందామని కోర్టు వాయిదాలతోటే వాళ్ళ జీవితం వెళ్ళిపోయేటట్టుగా ఉంది. అందువల్ల ఇటువంటివి కాకుండా కోర్టుల్లో కేసుల్ని సత్వరమే పరిష్కారం చేయటానికి కొన్ని దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసుకొని, అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే వీళ్ళ మీద ఏదన్నా ఒక విధానాన్ని రూపొందించాలంటే ఆ చేయాల్సిన వాళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రభుత్వాధికారులు అయిపోతున్నారు. అంటే వాళ్ళ జాగ్రత్త కోసం వాళ్ళు ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడనటువంటి విధానాన్ని వాళ్ళు పాటిస్తూ ఈ దేశాన్ని ఈ రోజున ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగజారుస్తున్నారు. అక్కడికి మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా విషయాల్లో ఈ యొక్క కోర్టు విధానాల్ని అదేవిధంగా సెక్షన్స్ కూడా మార్చి కొన్ని ఈ సమాజంలో ఈ రోజు కావాల్సిన పరిస్థితికి అనుగుణంగా ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి సెక్షన్లు కాకుండా కొన్ని సెక్షన్లను కూడా మార్చుకుంటూ పోతూ ఉన్నది మార్గాన్ని మనం గమనిస్తున్నాం. దీంట్లో భాగంగానే రాబోయే కాలంలో ఇంకా కూడా కొన్ని ఈ యొక్క పరిష్కార దిశగా ఆలోచించి ఈ కేసుల్ని సత్వరం పరిష్కారం గతంలో మనం విన్నాం. ఎవరు రమణ గారు చెప్పినప్పుడు ఎటువంటి కేసులు అయినప్పటికీ ముఖ్యంగా రాజకీయపరమైన కేసులకి సపరేట్ గా ఒక కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పారు, కానీ అది కార్యరూపంలోకి రాలేకపోయింది. దానికి కారణాలు ఏమిటి అంటే వాళ్ళల్లోనే ఇందాక నేను చెప్పినట్టు వాటిని కొనసాగించాలన్నా వాటిని చెయ్యాలన్నా కూడా ఆ అధికారులే దానికి అర్థం పడుతున్నారు. కారణం ఏమని అంటే ఇది చేస్తే రేపు పొద్దున మనకే ప్రమాదకరం, మనకే ఇబ్బంది అనే దాంతో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు సామాన్య ప్రజలకి న్యాయాన్ని అందనీయకుండా చేస్తున్నటువంటి వ్యవస్థలను అయితే మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మార్పు చేయాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉన్నది. దీంట్లో నాకు తెలిసినంత వరకు ప్రభుత్వాల కన్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాల కన్నా కూడా ఈ కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జీలు వాళ్ళకు ఉన్నటువంటి అపరిమితమైన అధికారాలను ఉపయోగించి ఈ విధమైన కాలయాపన చేయడానికి వాళ్ళకి అవకాశం కలుగుతున్నది అనేది నా భావన. దీన్ని ముందుగా కొంత పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించి దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్ళకపోతే రాబోయే కాలంలో ఈ కేసులు ముఖ్యంగా దొంగలు పరిపాలన చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం వస్తామేమో అనే భయం కూడా కలుగుతున్నది. కాబట్టి దీనికి ఏదో పరిష్కారం అయితే చేయాల్సిన అవసరం ఉందని మాత్రం నా భావన. ఆ పరిష్కారం చేయాల్సింది పాలకులు. ఆ పాలకులు ఎవరు? మీరు కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. మరి ఆ ప్రక్షాళన లేదంటే ఆ సంస్కరణలో లేదంటే కనుక ఆ నిర్ణయాలు మీ చేతిలోనే ఉన్నాయి. సరే, మీరు కింది స్థాయిలో కోరుకోవడంలో తప్పలేదు, కానీ పై స్థాయిలో అవగాహన బాగా గట్టిగా ఉన్నట్టుంది. ఆ రకంగానే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. లక్ష్మణ్ గారు,
ఇది టోటల్గా 11 కేసులు, 120 మంది నిందితులు, 800 పైచిలకు సాక్షులు. ఇది సిబిఐ చెప్తున్నటువంటి వాదన. దాదాపుగా నిందితులందరూ కూడా పదుల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క రిజల్ట్ బయటకు వచ్చే వరకు కూడా ట్రయల్ కోర్టు పెద్దగా దీంట్లో విచారణ ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఎందుకు ఇది అంటే ప్యారలల్గా చేయకూడదా? డిశ్చార్జ్ పిటిషన్లు అనే ఒక లూప్ హోల్ ఉపయోగించుకొని సంవత్సరాల తడబడి, మొత్తంగా 12 సంవత్సరాలు అయితే ఆయన 10 సంవత్సరాలుగా బెయిల్ మీదే ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వాదన ఏంటంటే కనీసం వేరే రాష్ట్రానికైనా తరలించండి కేసుని, లేదంటే కనుక అంటే బదిలీ చేయండి, లేదంటే కాదు 2 సైమల్టేనియస్ పిటిషన్లు, వేరు పిటిషన్లు. అలాగే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి బయట నుండి బెయిల్ నన్న క్యాన్సిల్ చేయండి అని చెప్పి. సరే, వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అక్కడే స్పీడ్గా విచారణ జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ సోమవారానికి వాయిదా వేయటం జరిగింది. సరే, ఎలా చూడాలి సార్ ఇది? ఒక పక్కనేమో సిబిఐ ఏమో ఎటువంటి వాయిదాకి కూడా అభ్యంతరం చెప్పదు, అబ్జెక్షన్ చెప్పదు. రెండోదేమో ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈవెన్ ఈ జస్టిస్ ఎవరైతే ఉంటారో న్యాయమూర్తులు కూడా వినటం, తీర్పుని అదే రిజర్వ్లో పెట్టడం, అది 5గురు ఒకేసారి చేస్తే మరి అనుమానాలు ఖచ్చితంగా ఇక్కడ కలిగే అవకాశం ఉంది కదా. అదే కదా వాదించింది ఇప్పుడు ఆర్ఆర్ తరపు న్యాయవాది సార్. సమాజంలో సరే ఇతర వ్యవస్థలు ఎలా ఉన్నా 4 ఫోర్త్ ఎస్టేట్స్ అని చెప్పుకుంటుంటాం. అన్ని వ్యవస్థల్లో కూడా అవినీతి చొచ్చుకుపోయి ఎలా పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాం. కొత్త న్యాయ వ్యవస్థ మీద ఇంకా జనాలకి నమ్ముతున్నారు. కొన్ని జరుగుతున్నవి కూడా, తీర్పులు న్యాయబద్ధంగానే వస్తున్నవి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల కేసులు వచ్చేసరికి లేదా సెలబ్రిటీల కేసులు వచ్చేసరికి ఆ న్యాయస్థానాల్లో జరిగే స్పందన లేకపోతే వాటి మీద నిర్ణయాలు కాస్త కామన్ మ్యాన్కు వీటికి చాలా తేడా కనిపిస్తుంది. అంత తేడా ఎందుకు కనిపిస్తున్నది? ఎందుకు అలా జరుగుతున్నాయి కోర్టుల్లో కేసులు? అంటే ఏమైపోయిందంటే జడ్జీలు కూడా సరే, మనం తీర్పులను ఇచ్చినప్పుడు ఆ తీర్పుల్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా లేకపోతే ఆ తీర్పుల్లో న్యాయం లేకపోయినా విమర్శించే హక్కు ప్రజలకు ఉంది సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పుడు తీర్పుల గురించి కదా, అసలు తీర్పే రాలేదు, విచారణే జరగలేదు. మన విచారణ ఎందుకు జరగలేదు, తీర్పు ఎందుకు రాలేదు అనే దాని మీద మనం మాట్లాడితే మళ్ళీ మనకు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. మనలో తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వు విమర్శ చేసుకో, కానీ తీర్పు ఇవ్వక ముందు చేయడానికి లేదు అని. మరి నోరు మూసుకొని మనమే ఎంతకాలం ఉంటాము? మనం సామాన్య ప్రజలము, జనంలో ఏమనుకుంటున్నారో ఆ విషయాలు మనము చెప్పగలుగుతాము. ఇవాళ మీరు అన్నట్టు 12 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఏదైనా ఒక కొలిక్కి సరే, ఇప్పుడు ఒక కేసులు కొలిక్కి వచ్చాయి, అమ్మ ఇంకా ట్రయల్ స్టార్ట్ అయిపోతుంది, ట్రయల్ స్టార్ట్ అయిపోతే తొందరలోనే దాని మీద జడ్జిమెంట్ రావచ్చు అని మనం భావిస్తాము. అసలు కొలిక్కే రాలేదు. కొలిక్కే రాలేదంటే విచారణ ప్రారంభం కాలేదు. ఎంత విచిత్రంగా ఉంటుందండి. సిబిఐ లాయరు వానికి ఏమన్నా నంబర్ 1 నంబర్ 2 అర్జెంటుగా వచ్చి బాంబేకి పోయాడో తెలియదు, దానికి కూడా పోతుంటాడు. అతను రాలేడు కాబట్టి కేసు వాయిదా. అంటే సిబిఐ ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నది కేసుల విషయంలో, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నది కేసుల విషయంలో అనేది ఈ ఉదాహరణ చాలు. జడ్జిల పరిస్థితి ఏంది కోర్టుల్లో అంటే, సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు అంటే జీపీఏలు అనొచ్చు, రకరకాల పేర్లతో ఉంటారు. కాబట్టి ప్రభుత్వ న్యాయవాదులు కేసు ఉన్నప్పుడు అటెండ్ కాకపోతే
వాళ్ళు వాయిదా వేయడం తప్ప ఎందుకు అటెండ్ కావటం లేదు, ఎందుకు కావాలని ఇలా చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉండి ఇలా అవుతున్నదా అని అంత దూరం వాళ్ళు ఆలోచిస్తారా అంటే ఆలోచిస్తారు. బట్ కానీ ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. ఏ కామెంట్లు పాస్ చేయరు. అడ్వకేట్ రాలేదు, జ్వరం వస్తుంది, అలా ఉంటుంది. అంటే కోర్టుల్లో నేను చాలా కోర్టుల్లో కూర్చొని చూశాను. నేను జ్వరం వస్తున్నది, హెడ్ఏక్ ఎక్కువ ఉంది, కోర్టుకు హాజరు కాలేడు అని చెప్తారు. వాయిదా అయిపోయి. ఇక్కడ నీకు వాదించేటువంటి ప్రభుత్వ లాయరుకు ఆ రోజు రాలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ఉండాలి కదా అక్కడ ప్రభుత్వం దగ్గర. అంటే సిబిఐ కావచ్చు, లేకపోతే ఈడీ కావచ్చు, లేకపోతే ఏసీబీలు కావచ్చు, రాష్ట్రాలు ఎవరైనా కావచ్చు. ఒక అసిస్టెంట్ నువ్వు కూడా అపాయింట్ చేయాలి. ఆయన ఆబ్సెంట్ అయితే అసిస్టెంట్ కూడా పోయి వాదించేటువంటి పరిస్థితులు కల్పిస్తే అలా జరిగే అవకాశం ఉండదు. అలా ఉండదు. అతనికి పూర్తి స్వాతంత్రం. అతను నచ్చితే కోర్టు పోయి నేను వాదిస్తా, లేకపోతే నాకు జ్వరం వస్తుంది, లేకపోతే నేను పెళ్ళికి పోయా, పేరెంటల్కి పోయా అంటాడు. ఇంకా వాయిదాలు అనేవి ఎలా ఉంటాయి కోర్టుల్లో అంటే, ఇవాళ రాలేదు, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, కాదు, తక్కువని వారం రోజులు కాదు కదా, ఒక్కో నెలలు వాయిదాలు వేస్తాయి. అలా కోర్టులు ఎలా మేనేజ్ చెయ్యాలో కూడా న్యాయవాదులు ఇవాళ బాగా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. బాగా, ఇంకా నేను చాలా ఉదాహరణ చెప్పగలను అట్లా అనుకుంటే. మరి ఏం చెప్పాలా? ఇప్పుడు నువ్వు లా చదివిన తర్వాత నువ్వు ఏం ప్రమాణ స్వీకారం చేస్తున్నావు? అడ్వకేట్ అయినప్పుడు హైకోర్టులో నువ్వు బార్ అసోసియేషన్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఏం ప్రమాణం చేస్తున్నావు? న్యాయాన్ని పరిరక్షిస్తాను అని. మనం చూస్తున్నాం అనేక మంది న్యాయవాదులను, ప్రభుత్వం నియమించిన న్యాయవాదులు, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మనం నియమించుకునే న్యాయవాదులు ఎంత మేరకు న్యాయాన్ని పరిరక్షణ చేస్తున్నారు అని పెద్ద ప్రశ్న. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఫస్ట్ కేసులు బుక్ అయినప్పుడే, అంటే జైలు పోయి వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత నేను ఆయన్ని కలిశాను హైదరాబాద్. కలిసి ఇతర విషయాలు, అంటే మీడియాకు సంబంధించిన అంశాల మీద ఆయన పేపర్ పెట్టి ఉన్నాడు, ఛానల్ ఉన్నది కాబట్టి అక్కడ కొన్ని ఇష్యూలు ఉంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ మీ యొక్క మీడియా సంస్థల్లో అది దిద్దాలని చెప్పడానికి పోయాడు. పోతూ అవి మాట్లాడుతూ వాటి మీద ఏదో నిర్ణయాలు తీసుకుంటానని చెప్పిన తర్వాత నేను అడిగాను, కోర్టుల్లో మీ యొక్క కేసుల విషయంలో మీరెందుకు ఊరికేనే వాయిదాలు పడుతున్నాయి? మీ కేసులు ఎందుకు వాటిని మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని వాటి నుంచి బయట పడకూడదు అన్నా. నీకు కొన్ని అర్థం కావులే అన్నాడు. అన్న వాయిదాలు పడాల్సిందే అన్నాడు. తర్వాత నాకు అర్థమైంది ఏంటరా అంటే, అలా వాయిదాలు వేయించుకోవటం వల్లనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగినాడు. వాయిదాలు వేయించుకోకుండా శిక్ష పడింటే ఎలా అయ్యేవాడు ముఖ్యమంత్రి? జరిగే అవకాశమే లేదు కదా. సో కన్క్లూజన్ పాయింట్, ఇప్పుడు కూడా అదే లైన్లో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు? మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. అవి కేసులు శిక్షలు పడవు. ఆయన మళ్ళీ పీరియడ్ 4 సంవత్సరాలు అయిపోతుందో, ఒకవేళ జమీలు వస్తే 3 సంవత్సరాలు అవుతుందో, మళ్ళీ తను ముఖ్యమంత్రి కావాలి అంటే ఆయన చుట్టూ ఉన్న న్యాయవాదులందరూ కూడా ఆయనకు ఉచితమైన సలహాలన్నీ ఇస్తారు. ఎలా కోర్టులు మేనేజ్ చేయాలో కూడా చెప్తారు. ఇలా ఉన్న పొలగా జడ్జీలు సెలవులు పెడతారు, జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోతారు,
వాదించేటువంటి ప్రభుత్వ అంటే సిబిఐ న్యాయవాదులు, ఈడీ న్యాయవాదులు కూడా ఆ రోజు వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది జరుగుతూనే ఉంటుంది అంతే. సో మొత్తానికైతే మీకు అందరికన్నా ముందే ఒక హింట్ ఇచ్చారు ఏం జరగబోతుంది అనేది. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ జగన్ ఇన్ ఫస్ట్ హ్యాండ్. రైట్. సైదా గారు, సార్ సారీ మీ దగ్గర రావడం లేట్ అయింది. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఎప్పుడైతే మోదీ మీద వ్యాఖ్యలు చేశారు, మోదీ అన్న పేరున్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా క్రిమినల్ యాటిట్యూడ్తో ఉంటారనే ఒక వ్యాఖ్య చేసినప్పుడు దాని మీద డిఫామేషన్ కేసు వేస్తే యాక్చువల్గా ప్రజాప్రతినిధులకి కనుకగా ఒక 2 సంవత్సరాలు కనుక జైలు శిక్ష పడితే ఇక పోటీ చేయడానికి అనర్హులు. అప్పుడే ఎంపీగా ఉన్నారు రాహుల్ గాంధీ. కరెక్ట్గా డిఫామేషన్ కేసులో మ్యాక్సిమం సెంటెన్స్ 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ వేయడానికి అవకాశం లేదు. అసలు ఆ స్థాయిలో డిఫామేషన్ అంటే పరువు నష్టం కేసుల్లో అంత తీవ్రంగా శిక్షలు పడవు. కానీ పడింది రాహుల్ గాంధీ గారికి. పడితే ఆయన ఎంపీగా హోదా కోల్పోయారు. ఆయన్ని వెంటనే ఖాళీ చేయమన్నారు క్వార్టర్స్, అఫీషియల్ క్వార్టర్స్, ఇవన్నీ చూసాం. అఫ్కోర్స్ ఆయన పై కోర్టుకు వెళ్ళి తర్వాత దాని నుంచి బయటకు వచ్చారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి. అంటే ఏంటి ఇక్కడ సెలెక్టివ్గా జరుగుతుందనేదే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూడొచ్చు, లేదంటే కనుక ఢిల్లీ లిక్కర్ కేసు చూడొచ్చు, అలాగే సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో చేసినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు కాదు. రఫీ గారు అయితే రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు, టీడీపీ ప్రతినిధి. ఏంటిది అంటే న్యాయ వ్యవస్థల మీద ఈ రకంగా రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులనేమో టార్గెట్ చేస్తూ తమకు కావాల్సిన వాళ్ళనేమో కాపాడుకుంటూ అవినీతి ఎంత చేశారు ఏంటి ఆ శిక్షల తీవ్రత, కేసుల తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లా మరి అసలు ఈ దర్యాప్తు సంస్థలని మీద నమ్మకం కలగడం ఎట్లా? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మి గారు, అలాగే అన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, పెద్దలు బీజేపీ నాయకులు విఠల్ గారు, సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా సురేష్ గారు, ఈరోజు స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయో మనం చూస్తాము. గత 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఏ విధంగా అన్ని వ్యవస్థలు కూకటి వేలితో పిగిలిపోతున్నాయో అందులో భాగంగానే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని మనం చెప్పుకున్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థల గురించి లేకపోతే న్యాయవాదుల గురించి న్యాయమూర్తుల గురించి మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితేమో నాకు తెలియదు. కానీ నిజంగా ఒక భారతీయ పౌరుడిగా చూస్తూ ఉంటే ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా మరి విఫలమవుతున్నాయో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందో, అలాగే న్యాయ వ్యవస్థలు పేదలకు సత్వరం న్యాయం చేయాల్సినటువంటి, బాధితులకు న్యాయం అందించాల్సినటువంటి కోర్టులు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని దోచుకున్నటువంటి దొంగల్ని మరి జైల్లో పెట్టించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఈరోజు మనం చూసినట్లయితే ఏసీబీ ఈరోజు మరి పంజరంలో చిలకలాగా మారిపోయింది రాష్ట్రం. కేంద్రంలో చూస్తే సిబిఐ కూడా ఈరోజు మరి కేంద్రంలో మరి పంజరంలో చిలకలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. కొలిజియానికి విలువ లేకుండా చేసినటువంటి వ్యవస్థను కూడా మనం ఈ 10 సంవత్సరాల పరిపాలన చూస్తున్నామని చాలా స్పష్టం. యూపీఏ 2లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరు చూశారు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల మీద దాదాపు 48 కోట్ల మరి అక్రమ ఆస్తుల కేసు సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మరి కేసులు పెట్టి జైలుకు పంపించి చెప్పకూడనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు 11 కేసులు, 48,000 కోట్లు
అలాగే 120 మంది నిందితులు, 836 మంది సాక్షులు. ఈ కేసుని ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైనా అవినీతి పరులైతే మేము తప్పనిసరిగా శిక్షిస్తామని ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ రోజు అనేక మంది కాంగ్రెస్ నేతల్ని, కాంగ్రెస్ మరి కూటమిలో ఉన్నటువంటి తెలంగాణ మన తమిళనాడు సంబంధించినటువంటి నేతలను కూడా మరి జైలుకు పంపించినటువంటి విషయం మీరు చూస్తారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతాం? ఎందుకంటే మీరు ఇందాక ఒకటి రాహుల్ గాంధీ గారి యొక్క సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. సూరత్ కోర్టులో మనం ఎక్కడో కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా మోడీ పేరున్నటువంటి వ్యక్తులందరూ కూడా దొంగలనేటువంటి భావన కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద మరి డిఫామేషన్ సూట్ వేసి ఆ కేసుని ట్రయల్కి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి జడ్జి లేడని, ఇక్కడే మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆ కోర్టులో అతను ఎవరైతే రాహుల్ గాంధీ మీద కేసు పెట్టాడో ఆ శాసనసభ్యుడు, సూరత్ సంబంధించినటువంటి బీజేపీ శాసనసభ్యుడు, వాళ్ళు అనుకూలమైనటువంటి జడ్జి లేడని ఆ కోర్టులో, ఆ జిల్లా సివిల్ జడ్జి కోర్టులో లేడని చెప్పి వాయిదా వేయించారు. వాళ్ళ అనుకూలమైనటువంటి జడ్జి వచ్చిన తర్వాత ఆయన చేత ఈయనకి మరి డిఫామేషన్ సూట్లో నిందితుడిగా శిక్ష పడే విధంగా చేసి వెంటనే మీరు చూసినట్లయితే పార్లమెంట్లో మరి దీన్ని తీసుకొచ్చేసి ఆయన యొక్క పదవిని రద్దు చేయించి క్వార్టర్స్ ఖాళీ చేయించి హడావుడి చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో? ఈ జగన్మోహన్ రెడ్డిని మరి ఈ డిఫామేషన్ ఈ యొక్క కేసు సంబంధించి అక్రమాస్తులకు సంబంధించి కేసులో మీరు ఎందుకు ఇప్పుడు వరకు కూడా మేనమేషాలు లెక్కేస్తా ఉన్నారు? మీ చేతిలో ఉంది కదా. మేము ధర్మం కోసం, దేశం కోసం మేము చేస్తున్నామని చెప్పి గొప్ప మాటలు మాట్లాడుతుంటారు కదా. అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ, ఈరోజు స్పీకర్ ఉపసభాపతికి ఉన్నటువంటి వ్యక్తి ఆ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయమని జగన్ని, అలాగే ఈ కేసుని వేరే రాష్ట్రానికి మరి బదిలీ చేయండి అని చెప్పి కోరుతా ఉంటే, ఒక పక్కన మరి కోర్టే స్వయంగా ఈ యొక్క కేసు సంబంధించి పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఇంకా మేనిమేషాలు లెక్కేస్తూ ఉంది. సోదరుడు రఫీ గారు బాగా చెప్పారు, నత్త నడక నడుస్తూ ఉంది. వాస్తవం నత్త కంటే మరి చాలా చిన్నగా నడుస్తూ ఉంది. అంటే మీకు అనుకూలంగా ఉంటే మీ ఇష్టానుసారంగా మీరు ఏదైనా వాయిదాలు వేయిస్తారు, ఏదైనా కేసులు కొట్టేస్తారు. మీకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం కేసుల మీద కేసులు పెట్టి మనం చూసాం. కేజ్రీవాల్ విషయం కూడా నిన్న మీకు అనుకూలంగా లేడని చెప్పి మళ్ళా మీరు పిలుస్తూ ఉన్నారు. ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక పక్కన ఎన్నికలు నామినేషన్ జరుగుతూ ఉంటే, మీరు ప్రచారం జరుగుతూ ఉంటే మీరు పిలుస్తూ ఉన్నారు సిబిఐ. ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యమా, రాచరిక వ్యవస్థ, లేకపోతే మోడీ నియంతృత్వ పాలన? దాంట్లో అంటకాగుతున్న మరి ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి నేతలకు బాధ్యత ఉందా? ఒకసారి మనం ఆలోచించాలా సురేష్ గారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంటే, హిడెన్ రిపోర్ట్ మీద జేపీసీ ఏమంటే దిక్కులేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడలేనటువంటి చాతగాని ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన స్టీల్ ప్లాంట్ అమ్మకానికి గురి పెడతా ఉంటే అది ఎప్పుడు అమ్ముతారో తెలియని పరిస్థితి, దాని గురించి అడిగే దిక్కులేనటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే, న్యాయ వ్యవస్థలు కూడా కళ్ళు మూసుకుపోయినాయి, గంతలు కట్టుకున్నాయి. న్యాయదేవత కోర్టులో చూస్తే భారీ ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తున్నాం అంటే మీరేంటి సార్ ఇంకా ప్రైవేటైజేషన్ అంటారు? వాళ్ళైతే అసలు ప్రైవేటైజేషన్ లేనే లేదంటున్నారు. ఈ రోజే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారు అయితే అసలు ఫైర్ అయిపోయారు. మీ నాయకురాలు షర్మిల మీద వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమంటున్నారు, స్టడీ చేయమంటున్నారు. ఇప్పుడు మేము స్టడీ చేయాలో వాళ్ళు స్టడీ చేయాలో చూడాలా? అది శాశ్వత పరిష్కారం కావాలా? ఏదో పప్పులు బెల్లాలు పెట్టినట్టు మీరు 1000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చామని కాదు, శైలిలో కలపండి మీకు చేత అయితే. లేదా మీరు దానికి సంబంధించి గనులు కేటాయించండి, శాశ్వత పరిష్కారం చేయండి. ప్రజల ఒత్తిడి మేరకు అపాసుపాలు అవుతా ఉన్నటువంటి దానితో మీరు దీన్ని 11,400 కోట్లు ఇచ్చామని చెప్పి సంబరపడుతున్నారే. పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వంలో మరి అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి, అది దాని చిన్న స్టీల్ ఫ్యాక్టరీ,
దానికి 15,000 కోట్లు ఇచ్చారు. 7.3 టన్నుల ఉత్పత్తి చేసేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి 1,104 కోట్లు, 11,400 కోట్లు ఇచ్చారు. ఇక్కడ 25,000 మంది కార్మికులు, అక్కడ 1,500 కార్మికులు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఏమి అడగడానికి నోరు లేదా? మీకు నోరు లేదా అని అడుగుతున్నాం. ఈ పార్టీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఈ నాయకులకి. అట్నే అమరావతి రాజధాని చూసాం 10 సంవత్సరాల నుంచి, దాన్ని బస్టు పట్టించారు. పోలవరం గతి లేకుండా పోయింది, ప్రత్యేక హోదాకి అసలు ఊసే లేకుండా పోయింది. ఏందండి ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులని, దొంగల్ని ఇంకా మీరు బదార్ని వదిలేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూస్తున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక మంది సాక్షులు చనిపోతా ఉన్నారు. దాని పరిస్థితి అర్థం కాల. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ వాళ్ళు మీద ఎదురు కేసులు పెట్టి దిక్కు లేదు. ఏంటండి ఇది? ఇళ్ళ ధర్మం గురించి, దేశం గురించి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడేది. అలాగే ఈ రఘురామ్ కేసులో కూడా మనం చూసాం. రఘురామ్ గారిని ఏ విధంగా ఒక ఎంపీ, ఎక్స్ కేటగిరీ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, విఐపి, మరి ఆయన కూడా రాత్రిపూట ముసుకేసి కుమ్మేశారు. ఇప్పటికి కూడా ఏం తెగలా కేసు మా ప్రకాశం జిల్లా ఎస్పీ దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ మధ్యన తులసిని, విజయపాల్ని విచారిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వమైనా ఉండని భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవటం కోసం. ఎందుకంటే అధికారంలో ఉన్నోడికి ఒక మాట, అధికారంలో లేనివాడికి ఒక మాట, పేదవాడికి ఒక చట్టం, ధనవంతుడికి ఒక చట్టం, ఇలాంటి వ్యత్యాసాలు తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వాషింగ్ మిషన్ పార్టీ అయిపోయింది. ఎవడైనా అవినీతి పరుడు బీజేపీలో చేరితే వాడు నీతిమంతుడైనట్టుగా ఎమ్మటే ఇచ్చేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకి దాదాపు 20 లక్షల కోట్లు మరి రుణాలు రద్దు ఘనమైన చరిత్ర ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీతో తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వకపోయినా కానీ కేసులు ఏమి ముందుకు కదలట్లేదు. అదే ఆయన ఇద్దరు పిల్లల ముద్దుడు మొగుళ్ళగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు పిల్లల ముద్దులు మొగుళ్ళగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేనంత రా వర్డ్ నేను వాడను, కానీ ఆ నాయకురాలు అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కాదండి, సుష్మా స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారు ఒకనొక సందర్భంలో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి దత్తపుత్రుడు లాంటి వాడు అని చెప్పేసి. మరి ఆ రకమైనటువంటి బంధం ఏమన్నా కాపాడుతుంది సారీ రఫీ గారు మ్యూట్ లో ఉంది సార్. నిర్మలా సీతారామన్ గారే 3 సంవత్సరాల క్రితం ఆవిడేనా మోడీ గారికి అని చెప్పి కన్ఫ్యూజ్. అదే ఫస్ట్ నాకు నిర్మలా గారు అన్నట్టుగానే గుర్తు, మళ్ళీ కాదేమో అంతకు ముందు అనలేదండి. ఓకే అన్నది జనార్దన్ రెడ్డి. ఆవిడికి దత్తపుత్రుడు మర్చిపోయి అక్కడ ఉన్నారులేండి. ఇది మళ్ళీ ఇక్కడ కూడా రిలేషన్ ఉంది, వైఎస్ ఫ్యామిలీకి అక్కడ గాలి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి ఉన్న రిలేషను. అదే సార్ 1998లో సైకిల్ మీద తిరిగినటువంటి సైకిల్ లోనా మీద తిరిగేవాడంట, ఏదో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళంతా ఈరోజు కోటాను కోట్లు కూర్చుంటే ఓన్లీ బంగారంతో చేసినటువంటి కుర్చీలు, ఈ రకమైనటువంటి భోగభాగ్యాలు. అది అలాగో అది పెద్ద స్టోరీ. అది ఓబులాపురం మైనింగ్. చిన్న మాట చెప్తా, బళ్ళారి నుంచి ఆయన భార్యతో బెంగళూరు వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేవాడు హెలికాప్టర్లు రోజు. ఇది ఇప్పుడు పరిస్థితి అది. రైట్, ఎనీవే రైట్. అంటే నేనేమంటున్నానంటే ఆయన అదే ఇప్పుడు స్వయాన బీజేపీలో అగ్రనాయకులే నిర్మలా సీతారామన్ గారు లాంటి వారే మోదీకి దత్తపుత్రుడు లాంటి వాడు జగన్ అన్నాడు అంటేనే ఏది ఆ పార్టీతో ఎటువంటి అఫీషియల్ అలయన్స్ లేకుండానే కాబట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతుంది. రైట్, ఎనీవే లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వరుస వివాదాలతో వీధికెక్కుతున్న కొలికిపూడి తీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరించింది. ఇటీవల జరిగిన వరుస వివాదాలపై కొలికిపూడి నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్న
క్రమశిక్షణ కమిటీ ఆయన గీత దాటారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తుది నివేదిక త్వరలోనే సీఎం చంద్రబాబుకు అందబోతోందన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఆయన ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.